నిజమైన ఉద్యమకారులు ఎవరు చెప్పుకోరు. నేను ఎవరిని శత్రువుగా చూడడం లేదు. నాకు శత్రువు కావాలన్నా ఓ స్థాయి ఉండాలి. నా కోపాన్ని ప్రదర్శించుకోవడానికి సీఎంను కాలేదు. అలా వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఉండడు. ఇక్కడ నాకంటే మూర్ఖుడు ఉండడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా, నీ లక్ష్యం ఏంది? కేసీఆర్ని ఓడించినావు, వాస్తవంగా నువ్వు అప్పుడే గెలిచినావు. కానీ నువ్వేమనుకుంటా ఉన్నావు? నిన్ను జైలుకు పంపించారు కదా. నేను కూడా కేసీఆర్ ఫ్యామిలీలో కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును ముఖ్యంగా కేసీఆర్ మీద ఉంది ఆయన కన్నంతా. ఇక్కడ కేసీఆర్ని జైలుకు పంపించాలి, చిప్పకూడు తినిపించాలి. మీరే కదా చాలా బహిరంగ సభలో మాట్లాడారు. చెర్రపల్లి జైల్లో మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి మీరే కదా మాట్లాడింది, మీరే కదా. స్పష్టంగా అర్థమైపోయింది మీరు జైలుకు పంపించాలని చెప్పి. దాని మీద కదా ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ అయితేంది, ఇక్కడ కాళేశ్వరం కమిషన్ అయితేంది, ఫార్ములా ఈ రేస్ అయితేంది, ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయిస్తున్నారు. దాన్ని ఎవరు కూడా వద్దనడం లేదు. ఏమైనా తప్పులు జరిగితే, తప్పులు చేస్తే దానికి ఎంతటి వారైనా సరే శిక్షించాల్సిందే, శిక్ష పడాల్సిందే. కానీ మీరు తప్పులు ఏంది ఒప్పుడు బయట పెట్టాలి కదా. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కమిషన్ల పేరుతో కార్యాపన చేస్తున్నారు తప్ప వారి నిజాలు బయట పెడతలేదు. ఇప్పటి వరకు ఒక్క నిజం బయట పెట్టలేదు అధికారికంగా. ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని చెప్పి, ఈ కార్ రేస్ అని చెప్పి, లిక్కర్ అని చెప్పి, ఈ విధమైన ఆరోపణలు తప్ప, పేపర్ షేడ్ మీద తప్ప ఇప్పటివరకు ఒక ఆధార అధికారికంగా ప్రకటన వచ్చిందా? ఇంతవరకు రాలేదు.